ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందనమాట. రుణమాఫీకి సంబంధించి ఎన్నికలు ముగిసే లోపు కంప్లీట్ మనకు ఎన్నికల లోపు ₹1,00,000 వరకు మిగిలినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు కంప్లీట్గా రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు రైతులకు 2 సార్లు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు బంధు కింద 73,000 కోట్లు అన్నదాతల ఖాతాలో వేశామని చెప్పారు. 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చామని చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశామని కూడా చెప్పడం జరిగిందంటూ కూడా కేటీఆర్ వెల్లడించారు. అయితే కంప్లీట్గా మనకు ఎన్నికల్లోపు అయితే కంప్లీట్గా రైతులు ఎవరు భయపడొద్దు, ఎవరు టెన్షన్ పడొద్దు అనమాట. ఎన్నికల్లోపు కంప్లీట్గా మిగిలినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చాలామందికి రుణమాఫీ అవుతున్నాయి. ఎవరెవరికి మాఫీ ఎంతవరకు అయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, మీ ఊరు పేరు జిల్లా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే కంప్లీట్గా మనకైతే ఎన్నికల్లోపు రుణమాఫీ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆల్రెడీ మనకు 13,300 కోట్లను విడుదల చేసింది. ఇంకా 6,000-7,000 కోట్లు అయితే విడుదల చేయాల్సి ఉందన్నమాట. కంప్లీట్గా 20,000 కోట్లలో 13,300 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 6,700 కోట్లను రిలీజ్ చేయవలసి ఉందన్నమాట. కంప్లీట్గా ఎవరు టెన్షన్ పడకండి, కంప్లీట్గా అందరికీ మాఫీ అయితే వర్తిస్తుంది. కంప్లీట్గా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరికి మాఫీ అయింది దాని గురించి. దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.